ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఎన్నికల సమరానికి మిగిలిందిగా కొన్ని రోజులే. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మనతో మాట్లాడడానికి కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? మాకేం ఇబ్బంది లేదు. ప్రజలు మా జగనన్న చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తారని ధైర్యం. చంద్రబాబు నాయుడుకు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా అంత దిగజారి మాట్లాడాల్సిన పరిస్థితి, అంత ఉండేవాడు నాయకుడు, నాదేదో 40 ఏళ్ళ ఇండస్ట్రీని మాట్లాడేవాడు, అంత దిగజారి మాట్లాడితే మాత్రం రాజకీయ నాయకుడిగా ఒక్కసారి మెంటల్ హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సరే, ఎందుకోసం అని మొన్న వచ్చిన లోకేష్ కూడా గత సంవత్సరంలో కాట్సాని రాంభూపాల్ రెడ్డి కాదు, కరప్షన్ రాంభూపాల్ రెడ్డి అన్నాడు. నిన్న వచ్చినటువంటి చంద్రబాబు కూడా కబ్జాల కాటసాని అన్నారు. అంటే ప్రతిసారి మీ మీద ఆరోపణలు చేయడానికి కారణమేమో? రాంభూపాల్ రెడ్డి పాణ్యం నియోజకవర్గంలో పవర్ఫుల్ నాయకుడు. ఇండిపెండెంట్గానే 62,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉంది. 2019లో మంచి మెజార్టీ, కర్నూలు జిల్లాలోనే టాప్ పోస్ట్ మెజార్టీతో గెలిచిన అందరికంటే. ఖచ్చితంగా గెలిచేది రాంభూపాల్ రెడ్డే కాబట్టి రాంభూపాల్ రెడ్డిని ఏదో విధంగా మాట్లాడాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలుసు, తెలివిండి మాట్లాడుతున్నారో తెలివి లేకుండా మాట్లాడుతున్నారో అంత రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు ఒక్కరి వ్యక్తి మీద ఆరోపణ చేసేటప్పుడు నువ్వు 524 వక్ బోర్డ్ ల్యాండ్ రాంభూపాల్ రెడ్డి నిన్ను తిట్టడానికి నా మనసు ఒప్పలేదు. నీకుండే వయస్సుకు నువ్వు ముఖ్యమంత్రికి చేసిన అట్లాంటి తిట్టడం బాగుండదని, నేను నీతో పాటు సుదీర్ఘంగా రాజకీయాలలో ఉన్నాను కాబట్టి నిన్ను తిట్టడం అనిపించలేదు. నీకు ఒక కనీసం ఇంకిత జ్ఞానం ఉందా? నువ్వు ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశావు. ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసేటప్పుడు ఆ భూమి ఎటువంటిది, ఆ భూమి పుట్టు పూర్వోత్తరాలు ఏంది, ఆ భూమి ఎవరు పెట్టని తెలుసుకోలేని ఇంగిత జ్ఞానం లేని నువ్వని మాట్లాడితే నేను ఏం మాట్లాడాలో నాకే అర్థం కావడం లేదు. నీ కింద ఉండేటోళ్ళు వాళ్ళు ఏదో స్లిప్ రాసిస్తా, కనీసం ఇంగిత జ్ఞానం ఉండి కూడా మాట్లాడలేని పరిస్థితులు నువ్వు ఉంటే 524 సర్వే నెంబర్ రాంభూపాల్ రెడ్డి కబ్జాదారుడే అనుకున్నాడు. రాంభూపాల్ రెడ్డి ఎవరు పెట్టి దాన్ని రాపించుకున్నాడు. ఆ భూమి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఎవరు ప్లాట్లు వేసినారు? నీకు తెలివిండి మాట్లాడితే నీ మండలాధ్యక్షుడే దానారెడ్డే ప్లాట్లు వేసి అమ్మినాడు. నీ ఎమ్మడినే నా కొడుకులు అమ్మితే నన్ను మాట్లాడితే నాకేం సంబంధం మిస్టర్ చంద్రబాబు నాయుడు? నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు. కనీసం నీ ఉండే అనుభవానికైనా కూడా ఆ పేపర్లు చూసి ఎవరి పేట ఉంది ఎవరి పేట లేదు చూసి మాట్లాడితే బాగున్నది. రైట్, ఓకే, నా కబ్జా అంటున్నావు. నేను ఇప్పుడేం ఎలక్షన్లు 13వ తేదీ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి నాకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే సగం నీ మనవనికి రాసి ఇచ్చేస్తాను, నాకేం అభ్యంతరం లేదు. సగం ఒకవేళ నేను తీసుకుంటా లేకుంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. నువ్వు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు నువ్వే టైం చెప్పేసి నాకు వచ్చి ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేసిరా, నీకు నేను రాపించడం. నువ్వు కాదు, నువ్వు ఎవరికి చెప్పినా రాసి ఇచ్చేస్తాను. మీరు చెప్పేది రికార్డ్ అవుతుంది, నిరూపిస్తే మీరు రాసియడం సిద్ధంగా ఉన్నారు? 100%. ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను తెలుగుదేశం నాయకులకు అందరికి కూడా, నేను కబ్జాదారుని అని చెప్తున్నారు. ధైర్యం ఉంటే నిరూపించమని చెప్పండి. ఎవడో దవన పోయేటోడు, నాకు సంబంధం లేనోళ్ళు, నాకెక్కడో బంధువులు, వాళ్ళందరూ ఏదో వాళ్ళు వ్యాపారం చేసి కొనుక్కునేదానికి రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధం ఉంటే? ఇప్పుడు నువ్వు 2014 నుంచి 2019 రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాదు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అప్పుడు మొత్తం ఎంఆర్ఓలు రికార్డులు మార్చుకొని అప్పుడు చేసింది నువ్వు ఉండేది ఎమ్మెల్యే, నువ్వే ఉన్నావు, నేను లేను. నాకేం సంబంధం ఉంటే? నేనేమన్నా సరే మా బంధువులు పెట్ట కానీ ఎవరో బనగానపల్లెలు ఎంతోమంది ఉంటారు, నాకేం సంబంధం ఉంటే? నేనేమన్నా ఆఫీసర్లకు చెప్పి దీని మీద హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తే మాట్లాడితే ఇంకా నేను నీ చరిత్ర చెప్పాలంటే అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించుకునే ఆమెవు రాంభూపాల్ రెడ్డిని మాట్లాడేంత పరిస్థితులు ఉన్నా. నేను 85 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎన్నో అసైన్మెంట్ కమిటీలో ప్రజలకు అందరికీ భూములు ఇచ్చినాం. ఏ ఒక్కరు కూడా నా మీద ఏలెత్తి చూపని పరిస్థితి నాది. అది రాంభూపాల్ రెడ్డి క్యారెక్టర్. మీ ఇల్లు కూడా కబ్జా చేసి కట్టిందంటగా? రైట్, ఓకే.
వాళ్ళు నా ఇంటిది, నా స్థలం డాక్యుమెంటు, నేను ఆంధ్ర బ్యాంకులో డబ్బులు కట్టినది, ఇచ్చినది, అవన్నీ నాకు ఎవరు అమ్మినారో పోయి వాళ్ళని కనుక్కోమని చెప్పండి. ఆయన బెదిరించి తీసుకున్నాను, డబ్బులు ఇచ్చి తీసుకున్నాను, తెలిసిపోతుంది. ఇప్పుడు నేను 2011లో 12లో ఇల్లు కట్టాను. 2014లో నేను ఎమ్మెల్యే కాదు, 2014 నుంచి 2019 నేను కబ్జాదారుని అంటే అప్పుడే తేల్చినచ్చు కదా. బైరెడ్డి రాజశేఖర రెడ్డి నా ఇల్లుని గురించి మాట్లాడినాడు. నాకు ఓ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన, నేను చెప్పిన నేను ఇప్పుడు శివదీక్షలో ఉన్నాను, శివదీక్ష అయిపోతాను, నువ్వు ఎక్కడైనా పెట్టు, చెన్నమ్మ సర్కిల్లో పెట్టిన వస్తాను, నువ్వు నందికోట్లో పెట్టి వచ్చినాడు, నా పాత నియోజకవర్గం బనానపల్లిలో పెట్టినా వస్తాను, నాకేం అభ్యంతరం లేదు. నేను విలేకరులు అందరినీ దొరికిపోయి మొత్తం నా ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకున్నారంటే నేను స్కూల్ ఆనుకొని కట్టుకున్నాను. నేను ఆ స్థలం కూడా ఈ వెంచర్ వేసిన దాంట్లో 14 సెంట్లు 16 సెంట్లు ల్యాండ్ ఎక్సెస్ ల్యాండ్ ఉంది. ఈ 5 ప్లాట్లు కొనేటోళ్ళకు ఆ ల్యాండ్ దగ్గర ఉండేటోళ్ళు తీసుకోవచ్చు అంటే నాతో అంతకుముందు ఉండే హెడ్ మాస్టర్ వచ్చేసరి పిల్లలకు స్థలం కావాలంటే తీసుకోమని ఆడ వెనుకుంటే స్థలం అంతా కూడా వాళ్ళకే చెప్పేసాను. మంది ఏమనుకుంటే నేను స్కూల్ కానుకొని కాంపౌండ్ కట్టాను. స్కూల్ మధ్యన 14 సెంట్ స్థలం ఉంది. అట్లా వాళ్ళకు తెలివిండి ఒకసారి చూస్తే తెలిసిపోతారు. రాంభూపాలరెడ్డి కబ్జాదారితో ఆ 14 సెంట్లు కూడా కబ్జా చేసింది. ఎందుకు చేయలేదు చెప్పండి. అంటే దీంతో పాటు 4th క్లాస్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఖాళీలో మీ కార్యకర్తలు కబ్జా చేశారు, అక్కడ స్థలాన్ని కాజేశారు, కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో ఆ కాలనీ వాసులు కూడా ఓటర్లు ఎన్నికలు బహిష్కరించేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి? తెలివిని మాట్లాడాలి. నేను 2009లో ఈ నియోజకవర్గానికి వచ్చినాను కర్నూలుకి. అంతకుముందే కొట్టాలు వేసుకున్నాను. నాకు ఏం సంబంధం చెప్పండి. నేను రాంప్రియ నగరు ఇవన్నీ కూడా కబ్జాదారులు కబ్జా చేయకపోతే ఆ ప్రజలకు అండగా నిలబడి వాళ్ళకు ప్లాట్లు ఇప్పించిన పరిస్థితి నాది ఉంటే, కొన్ని పార్కులన్నీ కబ్జా కానికపోతుంటే నేను అడ్డపడి మొత్తం ఈ స్కేటింగ్ మనం ఆ గ్రౌండ్లన్నీ డెవలప్ చేసి మొత్తం టెన్నిస్ కోర్టులన్నీ పెట్టించేసి మొత్తం ఆ స్థలాలు కబ్జా కాకుండా పెడితే మొత్తం ఉండే స్థలాలకన్నీ కూడా ఫెన్సింగ్ వేపిస్తే రాంభూపాలరెడ్డికి ఏం సంబంధం చెప్పండి. రాంభూపాలరెడ్డి ఉండే స్థలాలకన్నీ కూడా రాంభూపాలరెడ్డి వచ్చిన తర్వాత రాంభూపాలరెడ్డి మనుషులు ఎక్కడైనా కూడా కబ్జా చేసినామని చెప్తే పోస్ట్ క్లాస్ వాళ్ళే రమ్మని చెప్పండి. నేను వచ్చిన తర్వాత కొట్టాలు వేసినానా, నేను రాకముందు వచ్చినాను. మారేప్ప ఉన్నప్పుడే కొట్టాలు వేపించి నాకేం సంబంధం చెప్పండి. నేను ఈ రోజు వరకు కూడా నేను అట్లా అనుకునేట్టు పడితే వాళ్ళకు పట్టాలకు మొత్తం పార్కు స్థలాలు వేసుకునేదాన్ని 282 జీవో కింద మొత్తం వీకర్ సెక్షన్ కాలేజీలో 30 ఏళ్ళ నుంచి వాళ్ళు కాపురం ఉండేటోళ్ళకి అందరికీ కూడా ఆనాడు ముఖ్యమంత్రి రోషే గారితో మాట్లాడి వాళ్ళకు పట్టాలు ఇప్పించినాం. ఇది అనుకుంటే నేను ఇప్పలేకపోయినా చెప్పండి. రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డితో కూడా మాట్లాడి ఇప్పలేకపోయిందని చెప్పండి. గత ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అపార్ట్మెంట్ కట్టిస్తానని హామీ ఇచ్చారు, ఇంతవరకు ఏం పట్టించుకోలేదనేటువంటి విమర్శ. నీకు ఒకటి చెప్తాను, నేను ఎప్పుడు కూడా పొరపాటున కూడా హామీ ఇవ్వలేదు. 4th క్లాస్ వాళ్ళు అంతా వాళ్ళందరూ వచ్చేసి మా పార్కు కావాలంటే ఒక్కసారి వీళ్ళందరితో మాట్లాడదాము. ఆడ మొత్తం 3 పార్కులు అందరూ కొట్టాలి, నేను రాకముందే కొట్టాలి. ఆ 3 పార్కులు అన్నీ కూడా కాల్ చేపించి ఒకసారికి తీసుకొని వచ్చి దాంట్లో వాళ్ళకి ఎవరికైనా అర్హులైన వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళకందరికీ మనం తయారు చేస్తాం. అందులోకే మన గవర్నమెంట్ వచ్చినాక ఈ అపార్ట్మెంట్ పాలసీ తీసేసినారు. మనం కట్టేది మొత్తం అన్ని ఇండివిజువల్ హౌసెస్ G+3 అవన్నీ కట్టడం మానేసాం. అంటే అందరికి కూడా ఇండివిజువల్గా మనం ఇచ్చేది. దాని నుంచి ముఖ్యమంత్రితో మాట్లాడుకుంటే మనం ఈ పాలసీ పెట్టామని చూసాం. మళ్ళీ మనం ఛాన్సార్లు కూడా దీని విషయం మాట్లాడిన తర్వాత కూడా ఇది మనం అపార్ట్మెంట్ ఇవ్వడం అనేది వీళ్ళందరినీ కూడా మనం రాజీవ్ గురుకల్పలో పంపించడానికి కొంతమంది వచ్చినట్టు వాళ్ళు ఎవరు కూడా మేము అక్కడికి పోతే మా పనులు జరగవు, మాకేంది పరిస్థితి అని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. దానిని చూసే మనం ఎట్లా చేయాలా ఏందనేది కూడా ఆలోచన చేసే పరిస్థితులు తప్ప మనం ఎవరు కబ్జాదారులను ఎవరిని సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. ఆ ఎంప్లాయీస్ నాతో వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ ఎదురుగానే చెప్పాను, నేను ఖచ్చితంగా చేద్దాం, మనం ఏం చేయడానుకుంటే చేస్తాం. ఇప్పటికి కూడా మనం ఓట్ల కోసం ప్రజలకు మోసం మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అడిగేది న్యాయమైన కోరిక. వాళ్ళ స్థలం ఉంది, వాళ్ళకు పార్కు కావాలనడంలో వాళ్ళకి ఏదైనా తప్పులేదు. కానీ అంతకుముందు వాళ్ళందరూ కూడా
అప్పుడు పట్టాలు ఫస్టే వాళ్ళు వేసేటప్పుడు 2004లో అడ్డుపడి ఉంటే మాత్రం ఈ పరిస్థితి లేదు. ఎన్ని సంవత్సరాలు ఆడ ఉండే తర్వాత ఎవరు ఏం ఒక్కసారి కొట్టాలు వేసుకుని వెళ్ళి లేపడానికి ఎంత టైం పడుతుంది మీరు ఒకసారి ఆలోచన. దానికి టైం కావాలి, టైం చూసుకొని మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పియాలా, వాళ్ళందరినీ ఒప్పించిన తర్వాత బయటకు పంపే పని చేయాలి. ఫైనల్గా మీ మీద విమర్శలు చేసే విమర్శకులకి ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? పాణ్యం నియోజకవర్గ ప్రజలు కాటసాని రాంభూపాలరెడ్డి ఎటువంటి వాడనేది తెలుసు. సోలార్లో రాంభూపాలరెడ్డి డబ్బులు తీసుకునే పాట ఏంటంటే డైరెక్ట్గా ఏ రైతు కూడా చెక్ ఇప్పాడు. డైరెక్ట్గా చెక్కులు ఇచ్చినాం వాళ్ళకు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మాట్లాడు వాళ్ళమ్మడి తిరిగే నాయకులే 42% వసూలు చేసినారు. ఎందుకు వాళ్ళు మాకు దూరం అయిపోయినారు? ఆ డబ్బులు వసూలు చేయడం తప్పు, ఇది పద్ధతి కాదు, మీరు ఇట్లా చేస్తే ఒప్పుకోమని చెప్పేసాం. దానికి వాళ్ళు మాకు దూరం అయినారు. ఇంకొక భూములు తీసుకొని వచ్చారు, రెవెన్యూ చేయమని చెప్పేసాం. వేరే భూములు కొన్నాం, దానికి వాళ్ళకి ఆఫీసర్లకు చెప్పి మాకు సపోర్ట్ చేయాలి. ఎప్పుడో 20 ఏళ్ళ కింద ప్లాట్లు వేసిన భూములు కొని అవి మాకు ఇప్పుడు చేయాలంటే మేము ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటాం? అవన్నీ చేయమని చెప్పేసాం. అందుకే ఆ నాయకులకు మేము చెడ్డ తప్ప పొరపాటున కూడా అట్టాటోళ్లకు చేయనందుకు రాంభూపాలరెడ్డి కబ్జాదారుడు. ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ఆమె వీళ్ళే చాలా నీతిగా మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాల కింద ప్లాట్లు వేసిన ల్యాండ్ను ఒక ఎంఆర్ఓ, లోకల్ ఉండే ఎంఆర్ఓ ఈడు అక్కడ ఉండే బండి ఆత్మకూరులే సబ్ రిజిస్టర్ కుమ్మక్కైపోయి ఈడ ఓరకల్లులో రిజిస్ట్రేషన్ చేసే ప్రాబ్లం అయిపోతుందని చెప్పి బండి ఆత్మకూరులో పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎవడు నీతివంతులు, ఎవరు స్వచ్ఛమైన వాళ్ళు మీరే చెప్పండి. ప్లాట్లు వేసిన వాళ్ళను ప్లాట్ వేసి 20 సంవత్సరాలు అయిపోయిన ప్లాట్లను ల్యాండ్గా రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి వచ్చిందంటే ముందు ఎంఆర్ఓలను వీళ్ళను వాళ్ళను ఈడ ఉండే సబ్ రిజిస్టర్ చేయకపోతే బండి ఆత్మకూరులో పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎవరిది తప్పు? అంటే రాంభూపాలరెడ్డికి ఏమన్నా అది వచ్చిందా? ఎవరికి వచ్చిందో సార్ చెప్పాను. మీ దగ్గరనే స్టేజ్లోకి రాంభూపాలరెడ్డి కథ తెలుసామని మాట్లాడే వాళ్ళే చేయించుకున్నారు. అది వాళ్ళని మాట్లాడండి అమ్మా. మీరు ఏందో మాట్లాడితే మీ కనీసం కూడా మీ చరిత్రలు ఏంది ఒక్కసారి మీ చరిత్రలు కూడా చూసుకోండి. ఒక వ్యక్తిని నేను మాట్లాడాలను. ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు నా చరిత్ర ఏంది, నేను వెనక ఏ విధంగా బతికినాను అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా మన చరిత్రలను గుర్తుపెట్టుకొని అవతల వ్యక్తిని విమర్శిస్తే మంచిదైతే, కానీ మన చరిత్రలు చాలా నీతివంతమైనవి, మనం చాలా స్వచ్ఛమైన వాళ్ళని మాట్లాడితే మన చరిత్రలన్నీ బయటకు వస్తాయి తల్లి. అంత తొందరపడి మాట్లాడొద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. రైట్. కాటసాని రాంభూపాలరెడ్డి ఒకటే చెప్తున్నారు, ఆరోపణ చేసే ముందు జాగ్రత్తగా వహించాలి. ఆరోపణ చేసి ఉంటే చంద్రబాబు నాయుడుకు నిరూపించినట్లయితే తన మనవడు దేవాన్స్కి నా ఆస్తులు రాసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, అందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.